నిమిషాలు బయట వదిలేస్తారు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నందు గుర్తు చేసుకొని ఉన్నారు. బయట అన్నం తన ప్రేమ ఎవరు కూడా ప్రతి ఒక్కరు సాగరక్షలు అనగా బయట వదులుకోవాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం అన్నపూర్ణే, అన్నపూర్ణే, సదాపూర్ణే, సదాపూర్ణే, శంకర, శంకర, జ్ఞానవల్లభే, జ్ఞానవల్లభే, జ్ఞాన, జ్ఞాన, వైరాగ్య, వైరాగ్య, ఫలసిద్ధ్యర్థం, విషయం, దేహి చ, పార్వతి, ఓం సహనాభవతు, సహనం భునక్తు, సహ వీర్యం శాంతి శాంతి శాంతి. ఓం శివాయ నమః, శివాయ నమః, శివాయ, శివాయ నమః, నమః శివాయ, ఓం నమః శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జబర్దస్త్ సాయిలేఖ. నేను గత 7 సంవత్సరాల నుంచిగా జబర్దస్త్లో నేను వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా మన పాణ్యం దగ్గర ఉన్నటువంటి కొత్తూరు సుబ్బరాయుడు స్వామి టెంపుల్కి నేను ఒక భక్తురాలుగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు కోరుకున్న భక్తులకు కొంగు బంగారంగా నిలిచి ఉన్నారు. రాహుకేతు పూజలు, పెళ్లిళ్ళు కాని వాళ్ళకి ఎంతోమంది కోరికలు తీరుస్తూ అక్కడ స్వామి స్వయంభుగా వెలసి ఉన్నారు. అదేవిధంగా అక్కడ ప్రధాన అర్చకులైనటువంటి పుల్లయ్య శర్మ గారి ద్వారా ఎన్నో రాష్ట్రాల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి ఈ కైలాస పర్వతంగా పేరొందిన ఈ నల్లమల్ల ఫారెస్ట్లో నుంచి నడకదారిగా వెళ్తున్న భక్తులు శ్రీ భ్రవరాంబ మల్లికార్జున భ్రవరాంబ సమేత స్వామి వాళ్ళని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు ఈ పాదయాత్ర ద్వారా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని అంటూ ఉంటారు. అలాంటి భక్తులందరికీ కూడాను ఆకలి తీర్చడానికై ఆ కంపమల్ల పుల్లయ్య శర్మ గారు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపించడం జరుగుతుంది. ఎన్ని షూటింగ్స్ ఉన్నా, ఎన్ని పనులున్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ దాకా వీళ్ళు చేసే అన్నదాన కార్యక్రమంలో నేను కూడా నా వంతు సేవ చేసుకుందామని చెప్పేసి వచ్చేస్తున్నాను. ఇక్కడ చాలా మంది భక్తులు అందరూ కూడాను వెళ్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వైద్య శిబిరం కానీ, ఆకలి కానీ చూసిన తర్వాత అనిపించింది నాలాంటి మంది ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమాలు పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కొత్తూరు సుబ్బరాయుడు స్వామి టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి పుల్లయ్య శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.